అన్నపూర్ణ. మీ అమ్మ చేతి రుచులు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన అమ్మ చేసిన రుచులు ఎవ్వరూ కూడా చేయలేరు. అది ప్రతి ఒక్కళ్ళకి కూడా అది అనుభవమే. ఈ ఛానల్లో సాంప్రదాయ తెలుగు వంటకాలు, ప్రాచీన తెలుగు వంటకాలు, మన పాతకాలం నాటి వంటకాలతో పాటు ఇప్పుడు కొత్తగా మోడర్న్ అమలు చేసే వంటలు కూడా ఈ ఛానల్లో పరిచయం చేయడం జరుగుతుంది. మీ మీ ఇంట్లో మీ యొక్క ఇంటి రుచులు, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, అమ్మ చేసిన వంటలో వచ్చే ఆ రుచి ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. మీ ఇంట్లో మీకు ఇష్టమైన మీ అమ్మ చేసిన వంటకం ఏదైనా ఉంటే అది కమెంట్ చేయండి. మధురమైన అమ్మ చేతి వంటకాలని మీకు జ్ఞాపకం చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నాకు మా అమ్మ చేసిన పప్పుచారు, తర్వాత ఉల్లిగడ్డల కారం, వంకాయ పూర్ణం, చింతకాయ పచ్చడి, ఇలాంటి వంటకాలు అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె చేసిన రుచి అనేది నేను ఎన్నిసార్లు చేసినా కానీ రాదు. సో ఈరోజైతే పప్పుచారు అనేది మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. నేను మా అమ్మ చేసిన వంటకాన్ని ఎలా అయితే నేను గుర్తు చేసుకుంటానో, మా హస్బెండ్ ఉన్నారు, తను కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, మా అమ్మలాగా చెయ్యి, మా అమ్మ చేసినట్టు చెయ్యి అని. ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే, చాలాసార్లు గుర్తు చేసుకుంటారు వాళ్ళు. మా అమ్మ నువ్వు చేసిన పప్పు ఎలా చేస్తావో చెప్పు, ఆ రెసిపీ చెప్పు, లేకపోతే ఆ పచ్చడి ఎలా చేస్తావో చెప్పు అని చెప్పి ఇప్పటికీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో మీరు కూడా మీ అమ్మ చేసిన ఏ వంటకం అంటే మీకు ఇష్టం అనేది కింద కమెంట్లో తెలియచేయండి. మీకు ఒకవేళ ఈ ఛానల్లో నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ పప్పుచారుకు కావాల్సినవి ములక్కాడలు, నా దగ్గర ఉన్న ఇది స్వీట్ పొటాటో, తర్వాత సొరకాయ, ఉల్లిపాయలు, కొంచెం బెల్లం ముక్క, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు, రసం. ఇవన్నిటిని కూడా నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలి, ముందే అంతా వేయకుండా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేసేయాలి. పప్పు వండుకొని దాన్ని ఇలా కొంచెం నీళ్ళలాగా చేసి పెట్టేసుకోవాలి. అంటే సాంబార్కి దీనికి తేడా ఏంటంటే, ఇందులోనేమో సాంబార్ పొడి అలాంటిది ఏమీ వేయము, దాంట్లో సాంబార్ పొడి వేస్తాము. ఇది ఉడికేటప్పుడు వచ్చే స్మెల్ అయితే అండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఈ వెజిటబుల్స్కి ఉండే ఫ్లేవర్ మొత్తం ఇంకా అందులో పడుతుందన్నమాట. ఈ స్టేజ్లో ముక్కలు అయితే ఉడికిపోయాయి. మనం ఒక్కసారి ముక్కలు ఉడికాయా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ఉడికిపోయింది. బ్యాక్ యార్డ్లో ఉన్న కొత్తిమీర అన్ని భలే వచ్చింది. ఇది కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇప్పుడు అసలైన ఘట్టం పోపు. మా అమ్మ ఎక్కువగా పోపు పెట్టే కూరలే చేసేది, ఫ్రైలు ఎక్కువగా చేసేది కాదు. మా చిన్నప్పుడు ఎక్కువగా చివరిలో పోపు పెట్టడము, లేకపోతే ఉడకబెట్టి పోపులో వేయడము అలా ఉండేది. అలా చేయడం వల్ల ఖచ్చితంగా నూనె అనేది తక్కువ వాడకం ఉండేది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆరకాకరకాయ కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. 10 నిమిషాల పప్పుచారు రెడీ. ఈసారి ఎపిసోడ్లో ఇంకొక అమ్మ చేతి రుచులతో కలుద్దాం. నమస్కారం, నేను అన్నపూర్ణ. మళ్ళీ
అందరికీ నమస్కారం. నేను అన్నపూర్ణ. అమ్మ చెప్పిన చిట్కా: రోజు రాత్రిపూట నిద్రకు ముందు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలినట్టయితే అజీర్తి సమస్య నుంచి దూరం కావచ్చు, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు.